తెలుకుమన్నది కొల్లు కొల్లగా రే బిడ్లో ఇంకా కాలేదా? ఎక్కడ పోయింటమ్మా? ఆ కదిరిలో ఉండే నరసింహస్వామి ఆడబిడ్డ ఇచ్చినా. అయ్యో నరసింహస్వామి అయితే బిడ్డని అయితే ఇవ్వలేదు కానీ 3 నిమ్మకాయలు ఇచ్చారా. నిమ్మకాయలు ఏంటికి? నిమ్మకాయలు ఆ నిమ్మకాయలు తింటే బిడ్డ పుడుతుందంట బాబు. ఏడిదే నిమ్మకాయలు తింటే బిడ్డ పుడుతుందంట. యాయప్ప నీకు చెప్పున్నావు? సాక్షాత్తు కదిరిదేవుడే చెప్పాను ఆయన. అవునా గంగులో? ఆడవాళ్ళు నిమ్మకాయలు తింటే బిడ్డలు అవుతారంట. అవునా? మీరు ఆడవాళ్ళందరూ నిమ్మకాయలు తింటే బిడ్డలు అయితట్టుకుంటే మీకు అందరికీ మొగుళ్ళే ఎంటకి. ఇంకా మీరు మొగుళ్ళతో ఎంట కట్టుకోవాలా, పెన్నీళ్ళు ఎంటకి చేసుకోవాలా. మొగుళ్ళతో వేసి పెట్టేసి ఇంటానికి నిమ్మ చెట్టు పూసి పెట్టుకొని నిమ్మకాయలు పిక్కచ్చు రోట్లకేసి బాగా రాకలాడిపోండా లేని మొగుమ్మయ్య. ఎవరితో నిమ్మకాయలు తింటే బిడ్డలు అవుతారంట. ఇప్పుడు చెప్పినంట ఎమ్మిన్నంట. ఎన్ని ఇచ్చినారు నిమ్మకాయలు? నిమ్మకాయలు ఇచ్చారా? 3 ఇచ్చినాడా? 3 మూగు చూసా ఎట్లా మాట్లాడారు సొడక్కీడు? 3 మూగు చూసి అట్లా మాట్లాడకూడదు నా కొడకలే. మనం ఎవరు? మనం సన్నోళ్ళు, వాళ్ళు ఎవరు రెడ్లో. అట్లా మాట్లాడనొచ్చునా? 3 మూగు చూసి అనకూడదు అట్లా. ఏమో కాదు, ఒకటైతే బాధపడి పెట్టుకోవచ్చు. 3 ఇచ్చినది ఆమెకి వెళ్ళిపోయిపోదు. ఇప్పుడే ఊరు వెళ్ళిపోయింది ఆమెకు. ఏంది కాల? ఏం కష్టపడి చేస్తాను నేను ఇంచి కాదులే అప్పయ్యా. నేను ఇంచి ఇంకా కాదులే అయిపో గమ్మున. బాబు ఆ దేవుడు అయితే నిమ్మకాయలు ఇచ్చాడు కానీ అవి ఎట్లా తినాలో కష్టపడి చేస్తానంటే ఎట్లా అవి ఎట్లా తినాలో దేవుడు చెప్పలారా? మా 3 నిమ్మకాయలు ఇచ్చినారు కదా. ఒక్కాయ ఆకాశానికి ఇసురు, ఇంకొకాయ భూదేవికి ఇసురు, ఇంకాయ 2 ఒప్పులకాయ కోసి ఒక గొప్ప నోట్లో పెట్టుకో, ఇంకో గొప్ప గుదలా పెట్టుకో అనకూడదురా. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ గోపాల. అమ్మా ఆ దేవుడిచ్చిన పండ్ల పొలం తినగానే బాబు తినేయ పండు తినే 10 గడియలకల్లా నాకు బిడ్డ నొప్పులైనా మొదలవుతున్నాయి. 3 నిమ్మకాయలు తినప్పటికి ఎన్ని నెలలు నీకే? 9 నెలల గర్భవతిరా నేను ఇప్పుడు. 3 నిమ్మకాయలు తినేప్పటికి 9 నెలలు అంట. ఆయమ్మ యామారు 9 నిమ్మకాయలు ఇచ్చిన అనుకో వాళ్ళ దేవుళ్ళు నా సోమరంగా పగిలే పోను ఈ పాటకే. ఏంది కడుపు నేనేం చేయాలి ఇప్పుడు చెప్పా? తలారి మరి నువ్వు ఎక్కడికైనా వెళ్ళి కానుపు చేసే మంత్రస్థానం తొడకరా నాయన. ఏమంటారా అమ్మా? బాగా శుభ్రంగా మంగడుకొని వస్తుందిలే. బాగా మా కొంపలా పడుకోంది వచ్చి. మీ కొంపలా జాగలేదమ్మా నీకు? మా కొంపలో బూడిద పెట్టున్నట్లు కదమ్మా స్వామి. అమ్మా బాబు నీకే కానుపు చేపిల్ల మంత్రసాన్ని కావాలా? అగ్గో మా డార్లింగ్ ని పిలుచుకొస్తా చూడు. ఇప్పుడే నిద్ర లేచింది మా డార్లింగ్ చూడు. అమ్మని పిలుచుకొస్తా. అమ్మ వద్దా బాగా చేస్తుంది చూడు. అయ్యో నీ వయసులో పెద్దది అనుభవం ఉండి తోడుకోరాపోతే ఏడో వద్దు కొమ్మునున్నమ్మా అమ్మ. అమ్మ పిలుచుకొస్తాను బాగా కానిపు చేసింది. చేసేటప్పుడు చేతులు అదరు ఏడాడి పడుతుందా ఎమ్మకే తెలియదా? నా పెండ్లమ్మ కానిపు చేసింది. నా పెండ్లమ్మ పుడుతున్నట్లే 3.5 కేజీ పుట్టినాడు మగ బిడ్డ. పెద్దమ్మ కానిపేం బాగా చేసిండవు. వీనికి అట్లా ఎలాడుతుంది కోయమ్మ బొగ్గిలే. దీని మొగ్గు మీద బొగ్గులు కోయమంటే బెల్లం కోసేసిందా? ఇప్పుడు నా కొడుకు బెల్లం లేదు పెద్దమ్మ. ఈడేనక్క నా కొడుకు అందుకు బెల్లమే లేదాక. ఆతకు ఈతుకు నెట్లు బిగించి ప్లాస్టిక్ తెప్పించింది. అది అల్లది ఊదుకోనే ఊదుకోదు. ఊడికి నీళ్ళకంత పెట్టిన ఊదుకో సరిలేకే సన్నీళ్ళకి పెట్టాలంటే సన్నీళ్ళకే. అమ్మా ఎక్కడన్నా సుందరి పట్టణానికి పోతా మంచి మంత్రసాన్ని పిలుచుకొస్తా. నీకు కానుపు చేపిస్తా. చిన్నగా పో. అందుకే వెళ్ళిపోయింది. నాకు ఒక పెన్నులు చేసింటే
నాకెంత సంతోషమో నాక. అందుకే నాక వీళ్ళు కంపించి పెట్టి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయింది అక్క వీళ్ళు బెల్లం వ్యాపారం వెళ్ళిపోయింది. బెల్లం వ్యాపారమా ఊనక్క బెల్లం వ్యాపారం వెళ్ళిపోయింటే అదే మాకు ఆంధ్రాలో బెల్లాలకు రేట్లే రేవు. మా కర్ణాటకకి రండక్క బెల్లానికి బల్లే రేట్లు. మామూలు బెల్లానికి రేట్లే, నల్ల బెల్లానికి బల్లే రేట్లకు. అదే మా కర్ణాటకలో 3 ఉంట్ల బెల్లం 300 రూపాయలక్క. ఆంధ్రాలో 3 కేజీలు అయినా 300 రూపాయలే. ఏమక్క భలే బాగా పండిస్తాము మేము కర్ణాటకలో బెల్లము. నల్ల బెల్లానికి బల్లే రేట్లు. ఇదన్న ఏడ మదనపల్లి బస్ స్టాండ్లో 3 మూటలు బెల్లం వేసుకొని ఏడ కర్ణాటకలో బీదర్లో అమ్మకద్దామని మదనపల్లి బస్ స్టాండ్లో ఉంటాదన్న. ఏమి 3 మూటలు బెల్లం భుజుపైన వేసుకొని నల్ల బెల్లము అచ్చు బెల్లము బాగా అమ్ముకొని వద్దామని. ఓయ్ ఏం కాలేదన్న బరువేమిలే. 3 మూటలు బెల్లము ఉడుకుడుకు బెల్లము నల్ల బెల్లము అచ్చు బెల్లం అక్క. కర్ణాటకలో బాగా రేట్లన్నీ. మదనపల్లి బస్ స్టాండ్లో 3 గంటలకు వెళ్ళిపోతే సాయంకాలం 3 గంటలైనా ఒక బస్సు రాలేదక్క. అదేమో కరోనాకు లాక్డౌన్ అంటే ఒక బస్సు రాల. సాయంకాలం 6 గంటలయ్యా 6 గంటలకు ఒక బస్సు వచ్చా. ఆ బస్సు నిలిపితే ఆ బస్సులో ఎక్కేపటికి అందరూ ఆడోళ్ళో ఉన్నారక్క. ఆడోళ్ళో ఉన్నారు. వాళ్ళు అక్కడ ఓంశక్తికి పోయిండ్రంట. ఇప్పుడు కర్ణాటకకి బాగేపల్లికి పోతానమ్మనరా అంటే అక్క మీరు ఎక్కడన్నా పోతే పని కానీ నన్ను బాగేపల్లి అట్లా దింపేయండి కానీ బస్సు ఎక్కితే బస్సు ఎక్కేపటికి అందరూ ఆడోళ్ళు ఉన్నారు. ఇంతలా ఉన్నారు నా సోతులో ఉడుకుడుకు బెల్లము నల్ల బెల్లము అచ్చు బెల్లము దిగు పెడితే కరిగిపోతుందని బస్సు ఎక్కితే బస్సు ఎక్కి చూస్తే సీట్లో ఒక సీట్ ఖాళీ లేదక్క. ఆమె ఎవరో ముందర లావుగా ఒకేముంది. ఆమెనంటే ఈ శక్తులకంతా పరాశక్తి ఆదిశక్తి. ఆమె సీటు కింద కొంచెం జాగా ఖాళీ ఉండే. ఓం శక్తి అంటే పరాశక్తి అనయమ్మ యాలపయ్యాన. ఆయమ్మ సీట్ ఖాళీ ఆయమ్మ సీటు కింద ఖాళీ జాగా ఉన్నా నా ఉడుకుడుకు బెల్లము 3 మూటలు బెల్లము నల్ల బెల్లము భుజం మీదే పెట్టుకున్నాను అక్కడ. నల్ల బెల్లము బెల్లం పెట్టుకున్నాను. ఆయమ్మ సీటు కింద జాగా ఉంటే అఖా అంటే యాలపయ్యాన నీ కాళ్ళట్లా తక్క బెల్లం పెట్టాలంటే ఏమర్థమైనమ్మా. బస్సులో ఉండే క్లీనరు ప్యాసింజరు రపా అని కొట్టి పారేసినాక నీ కాళ్ళు ఎట్లా ఎత్తల్లా బెల్లం పెట్టాలండి అక్క. తుప్పు ఉంటే చెప్పలేండి అక్క మీరే. ఉడుకుడికి బెల్లం నల్ల బెల్లం అక్క కింద పెడితే కరిగిపోతుందని. తుప్పు ఉంటే చెప్పలే గంగులు నువ్వే తుప్పు ఉంటే చెప్పలేండి. నీ కాళ్ళు ఎట్లా ఎత్తక బెల్లం పెట్టాలనేపటికి ఏమర్థమైనా నా సోతులకే మొగ నీసి పెట్టేసి 10 దినాలు నా మేరం నా సోతులో బాగా రపా అని కొట్టి అవతలకు పారేసిరే. ఎప్పుడు కొట్టి అవతలకు పారేసిరో అంగళ్ళు సరకల్లా వచ్చి పడిపోతే అంగళ్ళు సరకల్లా అన్నపూర్ణేశ్వరి హోటల్ ఉంది. ఆ హోటల్ ఓనర్ నా ఫ్రెండ్. అతకపోతే హోటల్ లేకపోయేపటికే పాల గ్లాస్ ఆర్డర్ చేస్తాను నేను. వాడు పాలు ఎత్తుకొచ్చి పెట్టా. ఏమాయరు ఇట్లంటే బెల్లం అంతా ఇట్లా బెల్లం ఏదంటే బెల్లం బుస్సలనే పోయారు అని చెప్తే పాలు ఆర్డర్ చేసిన. వాడు తెచ్చి పాలు ఎత్తుకొచ్చి టేబుల్ మీద పెట్టా. ఆ టేబుల్ పక్కన కూర్చోను నేను. ఆ ఉడుకుడుకు పాలు చల్లారితే తాగదామని నేనున్నాను చూసుకోనుండా. ఆయన ఎవరో మదనపల్లి బజార్లు ఊర్చేదంటే నాకు తెలియదు. పరక సంకలో పెట్టుకొని వచ్చి నా టేబుల్కి ఎదురుగానే కూర్చోండా. ఊరికే యాలుండల్లా ఆ ఎమ్మకాళ్ళు చూసి ఆయన ఏం చేసిందంటే కాఫీ ఆర్డర్ చేశా. ఊరికే యాలు గమ్మునుండల్లా ఆ ఎమ్మకాళ్ళు ఇట్లా చూస్తున్నాక ఎప్పుడు ఇట్లా చూస్తున్నా ఒంటి మీద ఒక బట్టలు లేవు కదా. కోపం వచ్చి పరక చేతిలో ఉన్నా చూపించట్లే సంకలా పెట్టుకున్నా అంటే నన్ను ఎడ కొట్టలేదేడా. నేనెట్లా నా కొడుకు ఎన్నెళ్ళు పుట్టిన నా కొడుకు చూపించి సంకలా పెట్టుకుందంటే ఊరికే యాల గమ్మునుండల్లా అని చెప్పి ఆ ఎమ్మకాళ్ళు ఇట్లా చూసి ఇట్లా ఎప్పుడు ఇట్లా చూసేపటికే కోపం వచ్చి కొంగెగేసుకొని అతుకు మలుకుండే. ఎప్పుడు కొంగెగేసుకొని అతుకు మలుకున్నా కొంగెత్తుకొచ్చి నా పాల గ్లాస్ మీద పడిపోయా. అక్క అంటే యాలపోయాను నీ కొంగట్లు ఎత్తాక పాలు తాగాలంటే తప్పుంటే చెప్పులేయండి అక్క మీరే. తప్పుంటే చెప్పులేయండి. నీ కొంగ తెట్టాక పాలు తాగాలంటే ఏమర్థమైనా ఉండే నిక్కర కూడా ఆడ వెళ్ళిపోయినా. ఆపు తీసిపెట్టిన బెల్లం వ్యాపారం అక్క. ఆపు తీసిపెట్టేసి ఆపు నుంచి వీళ్ళ కొంపలని పని చేసుకుంటాను. ఇంక బుద్ధి ఉంటే పాండ్ర బెల్లం వ్యాపారం నేను పాని ఇంకా ఏందా ఏంద్రా బెల్లం అమ్ముకుంటాడు. ఆహా మా తల్లికి ఇప్పుడు 9 నెలలు కదా. ఎక్కడైనా సుందరగిరి పట్టణానికి వెళ్ళి మంచి మంత్రసాన్ని పిలుచుకొచ్చి మా తల్లి శీలమ్మ కొండమ్మకు కనిపి చేపించదు కాక పాప. ఆహా చెలియా నీ వైపే